దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ గంజాయి డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న అక్రమార్కులు అక్రమ దందా ఆపడం లేదు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 2 కోట్ల విలువైన డ్రగ్స్ కలకలం రేపాయి. వాటిని సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ ఉండటం సంచలనంగా మారింది. రోజు రోజుకి తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా నిందితులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఎంత కట్టడి చేసినా విచ్చలవిడిగా దొరుకుతోంది. దీనికోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగం ఏర్పాటు చేసిన నిఘా పెంచుతుంది. పోలీసులు నిరంతరం దాడులు చేస్తూ అక్రమంగా గంజాయి డ్రగ్స్ సరఫరా చేసే వారిని పట్టుకుంటున్నారు. అయినా రాష్ట్రంలోకి డ్రగ్స్ గంజాయి చాప కింద నీరులా ప్రవహిస్తూనే ఉంది. గత కొన్ని నెలలుగా పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. పట్టుబడిన వారిలో స్థానిక డీలర్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా చేసేవారు కూడా ఉన్నారు. రవాణాదారులు తమ పద్ధతులు మార్చుకుంటూ కొత్త మార్గాలనే అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. విద్యా సంస్థలు యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగుతోంది. తాజాగా హైదరాబాద్ కుక్కట్పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు 2 కోట్ల విలువైన డ్రగ్స్ ను తరలిస్తుండగా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు 6 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ ఉండడం సంచలనంగా మారింది. వీరు బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కుక్కట్పల్లికి ఈ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన వారిలో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్, తిరుపతి రూరల్ కి చెందిన ఉన్నం సురేంద్ర, బాపట్ల జిల్లాకు చెందిన దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి, అద్దంకి మండలానికి చెందిన చేగుడు మెడ్సి మార్గరెట్, షేక్ మస్తాన్ నవలి, దేవరాజు యేసుబాబు ఉన్నారు. కానిస్టేబుల్ గుణశేఖర్ వద్ద 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఓటీ అధికారులు తెలిపారు. వీరంతా కొద్ది రోజులుగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రగ్స్ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలు, వారి నెట్వర్క్ను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే సమాజంలో గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న గుణశేఖర్ ఇలాంటి పని చేయడంపై పోలీసు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ కేసులో పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పట్టుబడడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో మరోసారి రుజువు చేస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.